టీమిండియా క్రికెటర్ దేశవాళీలో బెంగాల్ జట్టు కెప్టెన్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ క్రికెట్కు వీడ్కోలు పలికారు. వాస్తవానికి రంజీ సీజన్ 2023-24కు ముందే ఈ బెంగాల్ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికాడు. కానీ తమ అసోసియేషన్ సూచన మేరకు మనోజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ సీజన్ ఆడిన తర్వాత తప్పుకుంటానని వెల్లడించారు. మాట ప్రకారం బెంగాల్ తరఫున ఈ రంజీ సీజన్ ఆడిన మనోజ్ తివారీ 20 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. తన కెరీర్ లో చివరి రంజీ మ్యాచ్ ఆడిన అతడిని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 38 ఏళ్ల మనోజ్ తివారీ భారత్ తరఫున కూడా ఆడాడు. 12 వన్డేల్లో 287 రన్స్ స్కోర్ చేశాడు. 3 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. 2011లో చెన్నై వేదికగా వెస్టిండీస్తో జరిగిన వన్డేలో సెంచరీ కూడా చేశాడు. దీనిపై తన సన్మాన కార్యక్రమంలో తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఓ ప్రశ్న అడగాలని ఉందని చెప్పుకొచ్చాడు. 2011లో వెస్టిండీస్పై సెంచరీ చేసిన తర్వాత తుది జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారనే విషయాన్ని అప్పటి కెప్టెన్ ధోనీని అడగాలని ఉందన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాగా రాణించే సత్తా తనకు ఉన్నా తగినన్ని అవకాశాలు రాలేదని తన మనసులోని బాధను బయటపెట్టాడు. కాగా తివారీ ఇటీవల రంజీ ట్రోఫీని బీసీసీఐని ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రంజీ ట్రోఫీని రద్దు చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పలువురు ప్లేయర్లు ఖాళీ సమయంలో రంజీ మ్యాచ్లను స్కిప్ చేసి దుబాయ్ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని ఆరోపించాడు. ఇలా చేయటం వల్ల రంజీ ట్రోఫీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పటికి మనోజ్ క్రికెట్లో కొనసాగుతున్నందున అతనిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది.